హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డొనెకల్కిచెన్. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణునికి ఎంతో ఇష్టమైన కొన్ని నైవేద్యాలను చాలా క్విక్గా అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపించబోతున్నాను. శ్రీకృష్ణునికి అటుకులు, పాలు, వెన్న చాలా ప్రీతి. అందుకోసం దానిని ఉపయోగించి కొన్ని ప్రసాదాలను చేసి చూపిస్తున్నాను. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ముందుగా ఉడిపి స్పెషల్ హయగ్రీవం మడ్డి అని కూడా అంటారు. దానిని ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. ముందుగా అరకప్పు దాకా నానబెట్టిన శనగపప్పును కుక్కర్లో వేసి 3 కప్పుల నీళ్లు వేసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇలా 5 విజిల్స్ వచ్చే లోపల 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అందులో కాజు వేసి లో ఫ్లేమ్ మీదే వేయించాలి. మరి ద్రాక్ష కూడా వేసి వేయించాలి. మరి తురిమిన ఎండు కొబ్బరి 1/2 కప్పు దాకా వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. స్టవ్ ఆఫ్ చేసి 2 టేబుల్ స్పూన్ల గసగసాలను కూడా వేసి వేయించి పక్కన పెట్టాలి. మరి అదే కడాయిలో 1.5 కప్పు బెల్లం తురుము, 1/2 కప్పు వాటర్ వేసి బెల్లం కరిగేంత వరకు బాగా మరిగించాలి. ఇలా బెల్లం కరిగాక ఇలా పప్పు ఉడికిన దానిని వేసి మూత పెట్టి బెల్లం పప్పు బాగా మిక్స్ అయ్యేటట్టు ఉడికించాలి. ఇలా 5 నుంచి 6 నిమిషాలు అయ్యాక చూస్తే బెల్లం పప్పు బాగా కలిసి ఒక ముద్దలాగా అయి ఉంటుంది. అప్పుడు వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఎండు కొబ్బరి, గసగసాలు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మరి యాలక్కుల పొడి, మరి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా మిక్స్ చేసి 2 నిమిషాలు ఉడకనిస్తే కృష్ణుడికి ఎంతో ఇష్టమైన హయగ్రీవం రెడీ. చూశారు కదా ఎంత ఈజీను. మీరు కూడా ఈ కృష్ణాష్టమికి ఈ విధంగా ప్రసాదం చేసి పెట్టండి. మరి రెండవ నైవేద్యంగా పెరుగు అటుకులు చేసి చూపిస్తున్నాను. ముందుగా మీడియం సైజ్ అటుకులను తీసుకొని 1/2 కప్పు దాకా 2-3 సార్లు బాగా కడగాలి. ఈ అటుకులు అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఇలా 2-3 సార్లు కడిగాక 1/2 కప్పు వాటర్ వేసి 5 నిమిషాలు నాననివ్వాలి. ఇలా 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా పొడి పొడిగా అయ్యి ఉంటుంది. ఇలా బాగా ఒక స్పూన్ తీసి బాగా కలిపితే ఇలా పొడి పొడిగా వస్తుంది. దానికి 200 ml పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. దీనికి కమ్మటి పెరుగు అయితే చాలా బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసిన తరువాత దీనికి పోపు కోసం 2 టీ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కాగాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు వేసి మంచి రంగు వచ్చాక కొన్ని మిరియాలను కూడా వేయాలి. మరి ఎండుమిర్చి, మరి ఊరమిరపకాయలు, కరేపాకు వేసి వేయించాలి. ఇలా చేసిన పోపంతా ఇందాకే కలిపిన పెరుగటుకులలో వేసి తగినంత ఉప్పు, కొద్దిగా కొత్తిమీర చల్లి అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలపాలి. అంతే, పెరుగటుకులు రెడీ. దీనిని కూడా శ్రీకృష్ణునికి నైవేద్యంగా పెట్టవచ్చు. చూశారు కదా ఎంత ఈజీనో ఇది కూడా. మరి మరొక నైవేద్యం తీపి అటుకులు. దీనిని కూడా శ్రీకృష్ణుడికి నైవేద్యంగా
పెడతారు. ముఖ్యంగా ఉడిపిలో తప్పకుండా దీనిని చేస్తారు. ఆ రెసిపీనే మీకు ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్లో పచ్చి కొబ్బరి తురుముని 1/2 కప్పు దాకా వేసుకోవాలి. మరి 1/2 కప్పు దాకా బెల్లం తురుము వేసి ఇవి రెండు బాగా కలిసేటట్టు చేతితో బాగా కలపాలి. చేతులతో కలిపితేనే ఇలా బాగా మిక్స్ అవుతుంది. మరి పల్చని అటుకులని 1 కప్పు దాకా వేసుకోవాలి. దీనిని నైలాన్ అటుకులు, పేపర్ అటుకులని కూడా అంటారు. మరి యాలక్కుల పొడిని కూడా వేసి పక్కన పెట్టి స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి అందులో నెయ్యి వేయాలి. నెయ్యి వేడైన తరువాత సన్నగా కట్ చేసిన కాజు వేసి మంచి రంగు వచ్చే వరకు వేయించాలి. మరి ఎండు ద్రాక్షని కూడా వేసి వేయించాలి. ఇలా బాగా ఎర్రగా అయిన కాజు, ఎండు ద్రాక్షని ఇందాకే మిక్స్ చేసిన అటుకులు, బెల్లం మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఫస్ట్ టైం గనక నా ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా మిక్స్ చేసిన దానిని ఒక బౌల్లో తీసి ప్రసాదంగా పెట్టవచ్చు. చూశారు కదా, ఇది కూడా ఎంత ఈజీనో. దీనిని పిల్లలు కూడా ఎంతో ఈజీగా తయారు చేయవచ్చు. మరి ఇంకొక నైవేద్యంగా కారం అటుకులని ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. ఇది కూడా ఉడిపి స్పెషల్ రెసిపీ. దీనిని ఉడిపి సైడ్ కూడా బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేస్తారు. ముందుగా ఒక మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, మరి కొన్ని ఎండుమిర్చిని వేసి పౌడర్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. మరి 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె వేయాలి. దానికి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు వేసి మంచి రంగు వచ్చేదాకా వేయించి కొన్ని ఎండుమిర్చి, కరేపాకు వేసి పోపంతా బాగా వేగనివ్వాలి. ఒకవేళ కొబ్బరి నూనె సరిపోకపోతే మామూలు ఆయిల్ అయినా వాడుకోవచ్చు. కొద్దిగా పసుపు, మరి ఇందాకే గ్రైండ్ చేసిన పౌడర్ని వేసి బాగా వేయించాలి. ఇలా బాగా వేగిన తరువాత 1/2 కప్పు దాకా తురిమిన పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించాలి. ఇలా 2 నిమిషాలు వేయించిన తరువాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తరువాత 1 టేబుల్ స్పూన్ తురిమిన బెల్లాన్ని వేయాలి. మరి రుచికి సరిపడా ఉప్పు, 1 కప్పు దాకా పేపర్ అటుకులు వేసి చేతితోనే బాగా మిక్స్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కారం అటుకులు రెడీ. దీనిని అక్కడి వాళ్ళు ఉప్మా, అటుకులు ఇలా బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటారు. దీనిని కూడా శ్రీకృష్ణుడికి నైవేద్యంగా పెట్టవచ్చు. మరొక ప్రసాదంగా వడపప్పు చేసి చూపిస్తున్నాను. కర్ణాటకలో ఏ శుభకార్యం అయినా ఇలా వడపప్పు చేసి పెట్టడం ఒక ఆనవాయితీ. అంతేకాకుండా అన్ని పండుగలకు ఈ వడపప్పు నైవేద్యంగా పెడతారు. 1/2 కప్పు దాకా ముందుగానే 2 గంటల సేపు నానిన పెసరపప్పుని వడగట్టి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టాలి. దానికి పోపు కోసం 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తరువాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటమన్నాక మినప్పప్పు కొన్ని, ఎండుమిర్చి 1 వేసి వేయించాలి. ఇలా వేగిన తరువాత ఒక పచ్చిమిర్చిని కట్ చేసి వేయాలి. ఇది వేగాక కొద్దిగా కరేపాకు కూడా వేయాలి. అంతే,
వడపప్పుకి పోపు రెడీ. మరి బౌల్లో 1/2 కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుము, తగినంత ఉప్పు వేయాలి. మరి ఇందాకే చేసిన పోపు వేసి పెసరపప్పు, కొబ్బరి, పోపు అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలపాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర చల్లి బాగా మిక్స్ చేయాలి. దీనిని కూడా శ్రీకృష్ణుడికి నైవేద్యంగా పెట్టవచ్చు. చూశారు కదా, ఇది కూడా ఎంత ఈజీనో. కర్ణాటక వాళ్ళు ఈ రెసిపీని అన్ని శుభకార్యాలలో చేస్తారు. అలాగే వచ్చిన ముత్తైదువులకి తాంబూలంగా పెట్టి కూడా ఇస్తారు. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ నైవేద్యంగానే కాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది. దీనిని డెలివరీ అయిన తర్వాత బాలింతలకు ఇస్తే చాలా మంచిది. ఎందుకంటే వారి శరీరం డెలివరీ అయిన తర్వాత పచ్చిగా ఉంటుంది. ఇది తినడం వల్ల వేడి అయ్యి వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. మరి దీనికోసం 50 గ్రాములు శొంఠిని తీసుకొని దానిని రోటిలో వేసి పౌడర్ వచ్చేంత వరకు దంచాలి. ఇలా రోలు లేకపోతే మిక్సీలోనైనా వేసుకొని పౌడర్ చేసుకోవచ్చు. లేదా సూపర్ మార్కెట్లో డ్రై జింజర్ పౌడర్ దొరుకుతుంది, దానిని తీసుకోవచ్చైనా ఇలా చేసుకోవచ్చు. ఇలా దంచిన శొంఠిని జల్లెడ పడితే పౌడర్ అంతా వచ్చేస్తుంది. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా జల్లెడ పట్టాక స్మూత్ పౌడర్ అంతా మరి ఇలా రోటిలో వేసి దీనిని దగ్గు, జలుబు ఉన్నవారు కూడా వాడుకోవచ్చు. 1/2 కప్పు దాకా దంచిన బెల్లాన్ని కూడా వేసి మరొకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు దంచాలి. ఇలా దంచిన తరువాత 2-3 టీ స్పూన్ల నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసి చిన్న చిన్న లడ్డూలాగా చేసుకోవాలి. ఈ లడ్డూని రోజు ఒకటి తింటుంటే జీర్ణ వ్యవస్థ కూడా బాగా మెరుగుపడుతుంది. వాంతులు, విరేచనాలు ఉన్నవారు ఈ విధంగా అల్లం, బెల్లాన్ని కలుపుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. అల్లాన్ని అలాగే తినలేము కదా, ఇలా లడ్డూలాగా చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. చూశారు కదా ఎంత ఈజీనో. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ కృష్ణాష్టమికి ఈ విధంగా ప్రసాదాలను చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చు. మీగడ పాలు, పెరుగు, కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్నని కూడా నైవేద్యంగా పెడతాము. చూశారు కదా, ఈ ప్రసాదాలని ఈ కృష్ణాష్టమి రోజు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియో కోసం డొనెకల్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డొనెకల్.